రైట్. సో మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ కదా, అదే కదా నీకు కావాల్సింది. ఆర్గానిక్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేద్దాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇక్కడ ఏంటంటే నీకు చెప్పేది జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. మనం ఫస్ట్ స్టార్టింగ్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. మరి ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని బేసిక్స్ తెలుసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్దాం. సో వాట్ ఈస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, కొన్ని పాయింట్లు తెలుసుకోవాలిగా జనరల్ గా, లేకపోతే డైరెక్ట్ వెళ్ళడం కరెక్ట్ కాదు. సో వాట్ ఈస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏం చెప్తాను? కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ కదా, నోట్ చేసుకో, కొన్ని పాయింట్స్ నోట్ చేసుకో. కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఈజ్ కాల్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, మరి ఆర్గానిక్, ది టర్మ్ ఆర్గానిక్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఆర్గానిక్ అనే పదం? ది టర్మ్ ఆర్గానిక్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై బెర్జీలియస్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. వాట్ ఈస్ ఆర్గానిక్? ది టర్మ్ ఆర్గానిక్ సిగ్నిఫైస్, ది టర్మ్ ఆర్గానిక్ అనే టర్మ్ సిగ్నిఫైస్, ఏం తెలియజేస్తుంది? లైఫ్. ఆర్గానిక్ మీన్స్ లైఫ్, మీన్స్ ది కాంపౌండ్స్ విచ్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. లైఫ్ దేంట్లో ఉంటుంది నీకు? ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లో లైఫ్ ఉంటుంది. రాక్స్ లో లైఫ్ ఉండదుగా, శాండ్ లో లైఫ్ ఉండదు కదా. సో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి వచ్చే కాంపౌండ్స్ నథింగ్ బట్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో కాంపౌండ్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ plants and animals are considered as organic compounds అని అంటాం. ఓకే, like that most of the organic compounds made up of dash. మోస్ట్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్స్ లో మెయిన్ గా ఉండే ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్స్ మేడప్ ఆఫ్ 98% ఏముంటుందంటే కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఈ ఎలిమెంట్స్ తో తయారై ఉంటాయి. 98% ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ మేడప్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. మరి వాట్ యు కాల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి తయారయ్యేటటువంటి కాంపౌండ్స్ అన్నావు కదా, ఏమేంటి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఏం చెప్పచ్చు? ప్లాంట్స్ నుంచి వచ్చేది ఏంటి? సెల్యులోస్, అలాగే గ్లూకోజ్, అలాగే సుక్రోజ్, మాల్టోస్, గెలాక్టోస్, ఫ్రక్టోస్, అలాగే గమ్స్, మొక్కల నుంచి వచ్చేటటువంటి రెజిన్స్. ఓకే, ఇవన్నీ కూడా ఫర్ యానిమల్స్ నుంచి వచ్చేటటువంటి ఇవన్నీ కూడా ఎట్సెట్రా ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్, అంటే నీకు అడుగుతారని కాదు, అసలు ఏంటనేది ముందు తెలియజేయాలిగా. స్టార్టింగ్ పాయింట్ కాబట్టి అది చెప్పకుండా స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు, కాబట్టి అవన్నీ ఊరికే రిఫర్ చేస్తున్నా నేను, అంతే నీకు తెలిసినటువంటి. సో కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈస్ డాష్. కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని దేన్ని అంటారు? కార్బన్. కింగ్ ఆఫ్ కెమికల్స్ ఏది? H2SO4. సో కింగ్ ఆఫ్, నోట్ చేసుకో, పాయింట్స్ నోట్ చేసుకో.
నీకు తెలిసినప్పటికీ ఒకసారి నోట్ చేసుకో. కింగ్ ఆఫ్ కెమికల్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO. కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటుంది. కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏది అంటే కార్బన్. వై అంటే కార్బన్ ఫార్మ్స్ మిలియన్స్ బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్, కాబట్టి దాన్ని కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అంటూ. మరి ఈ మోస్ట్ అబండెంట్ ఆర్గానిక్ కాంపౌండ్ న్యాచురల్లీ అకరింగ్ మోస్ట్ అబండెంట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈస్ డాష్. నేచర్ లో దొరికేటటువంటి ఆర్గానిక్ కాంపౌండ్, బాగా ఎక్కువగా దొరికే ఆర్గానిక్ కాంపౌండ్ ఏది? సెల్యులోస్. ప్లాంట్స్ లో ఉండేటటువంటి సెల్యులోస్. మోస్ట్ అబండెంట్ naturally occurring organic compound is cellulose. సెల్యులోస్ అనేది బాగా ఎక్కువ దొరికేటటువంటి న్యాచురల్లీ అకరింగ్ ఆర్గానిక్ కాంపౌండ్. సో మీన్స్ ఆర్టిఫిషియల్లీ ప్రిపేర్డ్ లార్జెస్ట్ లేదా అబండెంట్ కాంపౌండ్ ఈజ్ డాష్. అంటే న్యాచురల్ గా దొరికేది సెల్యులోస్. ఆర్టిఫిషియల్ గా మనం తయారు చేసినటువంటి కాంపౌండ్స్ లో బాగా ఎక్కువ తయారు చేసే కాంపౌండ్ ఏది అంటే సిమెంట్, ఎక్కువగా వాడేటటువంటి. సో మీన్స్ artificially obtained artificially obtained compound is cement. Artificially obtained compound అంటే most abundant artificially obtained compound is cement. Okay. తర్వాత what you call vital force theory was proposed by Berzelius. Vital force theory అంటే ఏంటి? What does it mean? Vital force theory advocates that organic compounds could not be synthesized in laboratory without life లేకుండా తయారు చేయలేము. ఏ ఆర్గానిక్ కాంపౌండ్ అయినా, గ్లూకోజ్ అయినా, సెల్యులోజ్ అయినా, సుక్రోజ్, మాల్టోస్, ఫ్రక్టోజ్ ఎట్సెట్రా ప్రిపేర్ చేయలేము అని చెప్పేదే వైటల్ ఫోర్స్ థియరీ. ఓకే, వైటల్ ఫోర్స్ థియరీ అడ్వకేట్స్ దట్ vital force theory advocates that organic compounds would not be synthesized in laboratory without life లేకుండా మనం తయారు చేయలేము అనేది వైటల్ ఫోర్స్ థియరీ కాన్సెప్ట్. ఏదైనా తయారవ్వాలంటే గ్లూకోజ్ కానీ, ఫ్రక్టోజ్ కానీ, బ్లడ్ కానీ, పర్ర్ కానీ, ఫ్లెష్ కానీ ఏది తయారవ్వాలన్నా లైఫ్ కావాలి అనేది. సో ఇది బెర్జిలియస్ ప్రపోజ్ చేశాడు. చాలా సార్లు ట్రై చేసి చాలా మంది సైంటిస్టులు వరల్డ్ వైడ్ గా ఇక ఆర్గానిక్ కాంపౌండ్స్ ని ఆర్టిఫిషియల్ గా తయారు చేయలేము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు బెర్జిలియస్. లైఫ్ ఉంటేనే తయారవుతుంది, లేకపోతే మనం ఆర్టిఫిషియల్ గా తయారు చేయలేము ల్యాబొరేటరీలో అని. కానీ వైటల్ ఫోర్స్ థియరీ వాస్ ప్రూవ్డ్ టు బి రాంగ్ బై ఓలర్. ఫస్ట్ సింథసైజ్డ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇన్ ల్యాబొరేటరీ ఈస్ డాష్ urea. Vital force theory was proved to be wrong. Vital force theory was proved to be wrong by Moller. అది తప్పు అని
నిరూపించాడు. అంటే చాలా మంది సైంటిస్టులు ట్రై చేసి ఇక లాభాన్ని తయారు చేయలేమని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి బెర్జీలియస్ వదిలేశాడు. ఇక ఎవరు ట్రై చేయలేదు. కానీ మరికొంతమంది సైంటిస్ట్ అలాగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ల్యాబ్ లో తయారు చేయవచ్చా అని చెప్పి. అలా చేసి ఓలర్ సక్సెస్ అయ్యాడు ఫస్ట్ టైం. సో అప్పుడు వైటల్ ఫోర్స్ థియరీ రాంగ్ అని ప్రూవ్ అయ్యింది. వైటల్ ఫోర్స్ థియరీ వాజ్ ప్రూవ్ టు బి రాంగ్ బై ఓలర్. ఫస్ట్ synthesized organic compound in laboratory is first synthesized organic compound in laboratory. ల్యాబ్ లో తయారు చేసినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ ఏది ఫస్ట్ అంటే యూరియా బై ఓలర్. తయారు చేసింది ఎవరు అంటే ఓలర్. తయారు చేసిన కాంపౌండ్ ఏది అంటే యూరియా. ఓకే, సో మరి అక్కడి నుంచి చాలా మంది సైంటిస్టులు ఇక తయారు చేయడం మొదలైంది. మరి ఎలా తయారు చేశాడు సార్? ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి యూరియాని తయారు చేశాడు. యూరియా ఎక్కడ ఉంటుంది? యూరిన్ లో. యూరిన్ అంటే ఏంటి? లైఫ్ ఉన్నటువంటి వాటి నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి, లైఫ్ లేకుండానే ప్రొడ్యూస్ చేశాడు, యానిమల్స్ నుంచి కాకుండా ల్యాబ్ లో తయారు చేశాడు. ఎలాగా సార్ అంటే బై హీటింగ్ అమ్మోనియం క్లోరైడ్. అమ్మోనియం క్లోరైడ్ ఫార్ములా ఏంటి? NH4Cl. బై హీటింగ్ విత్ పొటాషియం సైనైడ్ ఫార్ములా KCNO. దిస్ ఈస్ అమ్మోనియం క్లోరైడ్. అమ్మోనియం క్లోరైడ్ ని దేంతో హీట్ చేశాడు? పొటాషియం సైనైడ్. సైనైడ్ కాదు, సయనైడ్, పొటాషియం సైనైడ్. హీట్ చేస్తే ఇది చూడు ప్లస్ మైనస్, ఇది ప్లస్ ఇది మైనస్, అయానిక్ కాంపౌండ్స్ రెండు. ఈ అమ్మోనియా దీంతో కలిసి అమ్మోనియం సైనైడ్, పొటాషియం క్లోరిన్ తో కలిసి పొటాషియం క్లోరైడ్ ప్లస్ అమ్మోనియం సైనైడ్ NH4CnO. ఓకే, దిస్ ఈస్ అమ్మోనియం సయనైడ్ అనే కాంపౌండ్ వచ్చింది, అమ్మోనియం సైనైడ్. అగైన్ ఈ అమ్మోనియం సైనైడ్ ని హీట్ చేశాడు, NH4CnO. హీట్ చేస్తే యూరియా వచ్చింది. వాట్ ఈస్ ది ఫార్ములా ఆఫ్ యూరియా? NH2 టేకెన్ ట్వైస్ CO, యూరియా. లేదు దీన్ని ఎలా రాయొచ్చు అంటే NH2 ఇలా ఉంటుంది, C డబుల్ బాండ్ O NH2. ఇది బోత్ ఆర్ సేమ్. ఇలా NH2 2 టైమ్స్ ఉంది, CO ఉంది, అవునా? దిస్ ఈస్ నథింగ్ బట్ యూరియా. చూడు, దిస్ ఈస్ ఐసోమెరైజేషన్. దీన్ని ఏమన్నారు? ఐసోమెరైజేషన్ రియాక్షన్. ఎందుకు సార్? ఒక ఐసోమర్ ఇంకో ఐసోమర్ గా మారు. ఐసోమర్ మీన్స్ కాంపౌండ్స్ having same molecular formula but exhibits different physical chemical properties and structures are called isomers and the phenomenon is called isomerism. కదా? ఇదిగో 2 nitrogen atoms, 2 nitrogen atoms, 4 hydrogens, 2 into 2 4 hydrogens, 1 carbon, 1 carbon, 1 oxygen, 1 oxygen. కాబట్టి this reaction is nothing but isomerization. ఇలాగా యూరియాని మొట్టమొదటిసారిగా పోలర్ తయారు చేసింది. ఓకే, సో ఆ తర్వాత సెకండ్ సింథసైజ్డ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇన్ ల్యాబొరేటరీ ఈజ్ సెకండ్ సింథసైజ్డ్ organic compound in laboratory is సెకండ్ సింథసైజ్డ్. యూరియా తయారైన తర్వాత నెక్స్ట్ మరికొంతమంది సైంటిస్ట్ తయారు చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసిన తర్వాత ఇంకొక సైంటిస్ట్ సక్సెస్ అయ్యాడు, సెకండ్ సైంటిస్ట్. దట్ ఈస్ ఆ సింథసైజ్ చేసిన కాంపౌండ్ ఏంటి అంటే ఎసిటిక్ యాసిడ్. ఫార్ములా ఏంటి? CH3COOH, ఎసిటిక్ యాసిడ్ బై కోల్బే. ఎవరు తయారు చేశారు అంటే కోల్బే సైంటిస్ట్. సెకండ్ సింథసైజ్డ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఎసిటిక్ యాసిడ్ బై కోల్బే. థర్డ్ సింథసైజ్డ్ ఆర్గానిక్ కాంపౌండ్ in laboratory is dash methane
మీథేన్ ఫార్ములా తెలుసు కానీ CH4 మీథేన్ బై బెర్థలాట్ అనే సైంటిస్ట్ దాన్ని తయారు చేసాడు. అలాగే ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ వాస్ సింథసైజ్డ్ బై, తర్వాత ఇథైల్ ఆల్కహాల్ ని సింథసైజ్ చేశాడు NF. ఇథైల్ ఆల్కహాల్ వాస్ సింథసైజ్డ్ బై NL అనే సైంటిస్ట్ ఇథైల్ ఆల్కహాల్ ఫార్ములా ఏంటి? C2H5OH తెలుసు కదా నీకు. C2H5OH ఎలిమెంట్స్ నుంచి తయారు చేయడు, మొలాసిస్ నుంచి కాదు. జనరల్ గా దేని నుంచి తయారు చేస్తారంటే మొలాసిస్ నుంచి తయారు చేస్తారు. మొలాసిస్ అంటే షుగర్ కేన్ ఇండస్ట్రీలో షుగర్ కేన్ జ్యూస్ నుంచి షుగర్ తయారు చేయగా మిగిలిపోయినటువంటి మదర్ లిక్కర్, వేస్ట్ లిక్కర్, డార్క్ సిరప్ లిక్కర్ ఉంటుంది బ్రౌన్ కలర్, దాని నుంచి తయారు చేస్తారు ఇథైల్ ఆల్కహాల్. కానీ ఇక్కడ ఎలిమెంట్స్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఎలిమెంట్స్ ని కలిపి తయారు చేసింది ఎవరు అంటే NL. ఓకే, అలాగే యూరియా వాస్ ఐసోలేటెడ్ ఫ్రమ్ యూరిన్ లో ఉన్న యూరియాని సపరేట్ చేసింది ఎవరు అంటే రోయల్లీ. యూరియా వాస్ ఐసోలేటెడ్ ఫ్రమ్ యూరిన్ బై రోయల్లీ అనే సైంటిస్ట్ యూరిన్ నుంచి యూరియాని ఐసోలేట్ చేశాడు. ఇంకా కార్బన్ వ్యాలెన్సీ 4 కదా, మీకు బాగా తెలుసు, దాన్ని టెట్రా వ్యాలెన్సీ అంటాం కదా. ఆ టెట్రా వ్యాలెన్సీ ఉంటుంది అని ప్రపోజ్ చేసింది వాన్ ట్ హాఫ్ అండ్ లేవెల్ అనే ఇద్దరు సైంటిస్ట్. అంటే కొంచెం బేసిక్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి ఏంటనేది. సో టెట్రా వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ was introduced by Van 't Hoff and Lavel. అనే సైంటిస్టులు దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. కార్బన్ కి 4 వ్యాలెన్సీ ఉంటుంది అని. మరి టెట్రా వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ కెన్ బి ప్రూవ్డ్ బై డాష్. 4 వ్యాలెన్సీ ఉంటుంది అని చెప్పి ఎలాగ ప్రూవ్ చేయొచ్చు అంటే బై హైబ్రిడైజేషన్. తెలుసు కదా, sp2 sp3 హైబ్రిడైజేషన్, అది కూడా నేర్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ గమనించు, టెట్రా వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ వాస్ లేదా కెన్ బి ప్రూవ్డ్ బై హైబ్రిడైజేషన్ తో ప్రూవ్ చేయొచ్చు. హైబ్రిడైజేషన్. ఓకే, ఇప్పుడు కార్బన్ ఫార్మ్స్ మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ కదా. ఎందుకు ఫార్మ్ చేస్తుంది? కార్బన్ ఫార్మ్స్ న్యూమరస్ కాంపౌండ్స్, బిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్. వై? కార్బన్ ఫార్మ్స్ మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్. Carbon forms millions of compounds. Reasons ఏంటి చెప్పు? Why do carbon forms millions of compounds? Number 1, what you call tetravalence. First one, tetravalency. ఆ తర్వాత what you call tendency to form multiple bonds. Multiple bonds. Okay, multiple bonds అంటే కార్బన్ సింగిల్ బాండే కాకుండా కార్బన్ డబుల్ బాండ్ ఉంటుంది. అలాగే కార్బన్ ట్రిపుల్ బాండ్స్ కూడా ఉంటాయి. టెట్రా వ్యాలెన్సీ అంటే 4 బాండ్స్ ఫామ్ చేయాలి. ఓకే, ఆ తర్వాత ఇట్స్ వాట్ యు కాల్ ఎలక్ట్రోనెగటివిటీ ఈస్ 2.5.
Most electronegative element in the periodic table is dash. Chlorine. Next to chlorine, oxygen. Next to oxygen, yes, nitrogen and chlorine. Okay, nitrogen and chlorine. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, చూద్దాం. దట్ ఈస్ క్యాటినేషన్ కదా. క్యాటినేషన్ గుర్తుందా? వాట్ ఈస్ క్యాటినేషన్? Self linkage of atoms of same element to form long chains, branched chains or ring-like structures is called catenation. సరే, ఇక్కడ వద్దాం. క్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్, క్లోరిన్. ఆ తర్వాత ఏమొస్తుంది? కార్బన్. ఆ తర్వాత హైడ్రోజన్. ఇట్స్ వాల్యూ ఈస్ హౌ మచ్? 4. ఆక్సిజన్ కి ఎంత అండి? 3.5. నైట్రోజన్, క్లోరిన్ సేమ్ ఉంటుంది, దట్ ఈస్ 3. కార్బన్ ఎంత అంటే 2.5. హైడ్రోజన్ ఎంత అంటే 2.1. ఈ ఆర్డర్ గుర్తుండాలి. పీరియాడిక్ టేబుల్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో కూడా ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ చాలా ఇంపార్టెంట్. సో క్యాటినేషన్ ఒకటి. క్యాటినేషన్ అంటే సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ ఆటమ్స్ టు ఫార్మ్ లాంగ్ చైన్స్, బ్రాంచెడ్ చైన్స్, రింగ్ లైక్ స్ట్రక్చర్స్. అంటే కార్బన్ ఆటమ్స్ ఒకదాంతో ఒకటి కలిసి ఇలాగ లాంగ్ చైన్స్ ఫామ్, లేదా బ్రాంచెడ్ చైన్స్ ఫామ్ అవుతాయి. ఎలాగంటే ఒక లాంగ్ చైన్ ఉంది, దీనికి మళ్ళీ బ్రాంచెస్ ఇలాగా బ్రాంచెడ్ చైన్స్, లేదా రింగ్ లైక్ స్ట్రక్చర్స్. బెంజీన్ రింగ్ లాగా ఇలాగా ఎన్ని కార్బన్లు అయినా రింగ్ లో కలిసి ఉండొచ్చు. దీన్నే క్యాటినేషన్ అంటారు. హైయెస్ట్ క్యాటినేషన్ దేనికి ఉంటుంది అంటే కార్బన్. కార్బన్ హ్యాస్ హైయెస్ట్ క్యాటినేషన్ పవర్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ నోన్ ఎలిమెంట్స్ 118 ఎలిమెంట్స్, 118 ఎలిమెంట్స్. ఆ 118 ఎలిమెంట్స్ లో హైయెస్ట్ క్యాటినేషన్ ఉన్న ఎలిమెంట్ ఏది అంటే కార్బన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఏమైంది? నేనేం చెప్తున్నా? ఫస్ట్ ఏం చెప్పా? టెట్రావాలెన్సీ ఉండటం, టెండెన్సీ టు ఫార్మ్ మల్టిపుల్ బాండ్స్, క్యాటినేషన్ ఉండటం. ఆ తర్వాత ఎలక్ట్రోనెగటివిటీ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ కార్బన్ ఈస్ 2.5 కదా. ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ బిట్వీన్ మెటాలిక్ ఆటమ్స్ అండ్ నాన్ మెటాలిక్ ఆటమ్స్. మెటల్స్ ఉన్నాయి, ఆ తర్వాత నాన్ మెటల్స్ ఉన్నాయి. ఆ రెండింటికి మధ్యలో ఉంటుంది అప్రాక్స్. కాబట్టి ఇట్ కెన్ కంబైన్ విత్ మెటల్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ మెటల్స్. కాబట్టి నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్. సో ఇట్ కంబైన్స్ with metals and non-metals. Metals, non-metals తో కంబైన్ అవ్వగలదు. సో నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ని ఫార్మ్ చేస్తుంది. ఇంకా ఏంటి సార్? ఇంకా ఏంటి అంటే దట్ ఈస్ వాట్ యు కాల్ ఐసోమెరిజం. ఇంకో పాయింట్, ఐసోమెరిజం అనేది ఉండటం ఒకటి. ఐసోమెరిజం అంటే యు నో వెరీ వెల్. Compounds having same molecular formula, but exhibits different physical and chemical properties. Chemical properties are called isomers, and the phenomenon is called isomerism. Isomers, compounds having same molecular formula, but exhibits different physical and chemical properties are called isomers, and the phenomenon is called isomerism. ఆ విషయాన్నే ఐసోమెరిజం అని అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. ఇథైల్ ఆల్కహాల్ ఫార్ములా ఏంటి చెప్పు? ఇథైల్ ఆల్కహాల్ ఫార్ములా ఈస్ C2H5OH. యు నో వెరీ వెల్. ఓకే, డైమిథైల్ ఈథర్ ఫార్ములా చెప్పు? డైమిథైల్ ఈథర్. ఏం బాబు? CH3OCH3. రైట్, వెరీ గుడ్ కదా. ఈ రెండు కూడా ఐసోమర్సా కాదా చూద్దాం. దీంట్లో 2 కార్బన్స్ ఉన్నాయి, దీంట్లో కూడా 2 కార్బన్స్ ఉన్నాయి. దీంట్లో 5+1 6 హైడ్రోజన్స్ ఉన్నాయి, 3+3 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. 1 ఆక్సిజన్ ఉంది, 1 ఆక్సిజన్ ఉంది. బోత్ హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్మ్, బట్ this compound exhibit one type of physical chemical properties, this compound exhibit another type of physical chemical properties.
కాబట్టి దీస్ టూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఐసోమర్స్ అండ్ ది ఫినామినన్ ఈస్ కాల్డ్ ఐసోమెరిజం. కాబట్టి ఆటమ్స్ సేమ్ గా ఉన్నప్పటికీ చాలా రకాల కాంపౌండ్స్ ఇలాగా ఫామ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి కార్బన్ ఫార్మ్స్ మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్. సో దీస్ ఆర్ ది రీజన్స్, వెరీ ఇంపార్టెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకోబోయే ముందు ఈ పాయింట్స్ తెలిసి ఉండాలి. కార్బన్ మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఎగ్జిబిట్ చేయడానికి రీజన్స్: టెట్రావాలెన్సీ, టెండెన్సీ టు ఫార్మ్ మల్టిపుల్ బాండ్స్, హైయెస్ట్ catenation పవర్, electronegativity 2.5, so it can combine with metals and non-metals, and isomerism. Okay, now కదా అదంతా కూడా బేసిక్ నాలెడ్జ్ నేను చెప్పింది ఇప్పటి వరకు. ఇప్పుడు మనం దీంట్లోకి ఎంటర్ అవుతాం. ఆర్గానిక్ కాంపౌండ్స్ ని ఎలాగా ఎక్స్ప్రెస్ చేస్తాం సార్? బిఫోర్ గోయింగ్ టు దట్ హైబ్రిడైజేషన్ కూడా నేర్చుకుందాం. ఒక చిన్న ఇంత కాన్సెప్ట్ నేర్చుకుని ఎంటర్ అవుతాం, ఇంకా బాగుంటుంది. సో కార్బన్ అసలు అన్ని కాంపౌండ్స్ ఫామ్ చేయడానికి రీజన్ ఏంటి, అసలు దాని అటామిక్ నెంబర్ ఏంటి, ఆ తర్వాత దాని అటామిక్ వెయిట్ ఏంటి, అసలు ఎన్ని అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని పెయిర్స్ ఉన్నాయి, ఎక్సైటెడ్ స్టేట్ లో ఎలా ఉంటుంది, గ్రౌండ్ స్టేట్ లో ఎలా ఉంటుంది, ఎక్సైటెడ్ స్టేట్ లో ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది, ఆ తర్వాత ఎన్ని రకాల హైబ్రిడైజేషన్స్ ఉంటాయి, దాంట్లో డబుల్ బాండ్స్ ఎన్ని ఉంటాయి, సింగిల్ బాండ్స్ ఎలాగా ఉంటాయి, ఏ కార్బన్ ఏ హైబ్రిడైజ్డ్ కార్బన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక కాంపౌండ్ ఇచ్చి దాంట్లో ఫలానా కార్బన్ ఏంటి అని అడుగుతాడు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే కొంచెం బేసిక్ నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు నేను ఏం మాట్లాడతానంటే హైబ్రిడైజేషన్ గురించి చెప్తాను. హైబ్రిడైజేషన్ నా హైబ్రిడైజేషన్ ఇన్ కార్బన్ పర్టికులర్ గా మొత్తం అన్ని హైబ్రిడైజేషన్స్ నేను చెప్పట్లా. sp3d, sp3d2, d3 అవన్నీ అవసరం లేదు. ఇక్కడ కార్బన్ లో వచ్చేవి ఓన్లీ 3 హైబ్రిడైజేషన్స్. వాటి గురించే మనం మాట్లాడదాం, ఎందుకంటే కార్బన్ కెమిస్ట్రీ గురించి నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి. హైబ్రిడైజేషన్ ఇన్ కార్బన్. ఓకే, కార్బన్ అటామిక్ నంబర్ 6 యు నో వెరీ వెల్, దట్ ఈస్ 1s2, 2s2, 2p2 కదా, యు నో వెరీ వెల్. కాన్ఫిగరేషన్ రాయటం తెలుసు కదా. సో ఎస్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పి లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఎప్పుడు కెమికల్ బాండ్ లో ఇన్వాల్వ్ అయ్యేది వ్యాలెన్సీ షెల్, వ్యాలెన్సీ ఆర్బిట్, లేకపోతే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. అవి మాత్రమే తీసుకోవాలి నువ్వు, లోపలివి అవసరం లేదు. కోర్ ఎలక్ట్రాన్స్ తో సంబంధం లేదు. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ గురించే మనం మాట్లాడాలి. ఎయిర్స్ ఉన్నా, అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నా, వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నా, దాని గురించే మనం డిస్కస్ చేయాలి. కెమికల్ బాండ్ నేర్చుకుంటూ ఉన్నంత సేపు వ్యాలెన్సీ షెల్ నీ మైండ్ లో ఉండాలి. ఓకే, ఇది 2s2, 2p2 సెకండ్ ఆర్బిట్ ఇది కదా. ఇది గ్రౌండ్ స్టేట్ అంటాం, గ్రౌండ్ స్టేట్. ఇప్పుడు ఏమైంది, దీంట్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ జంప్ అయింది ఇక్కడికి, అంటే పిఎక్స్ అన్నావు, ఇది పివై, ఇది పిజెడ్ అంటావు కదా. ఇది 2s, ఇది 2px, 2py, 2pz. దీన్ని ఎక్సైటెడ్ స్టేట్ అంటాం. ఎక్సైటెడ్ స్టేట్ అంటే కార్బన్ ఆటమ్ కి ఎనర్జీ సప్లై చేస్తే ఎలక్ట్రాన్ హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్తుంది, అంటే ఎస్ లో నుంచి పి లోకి వెళ్తుంది. ఎస్ లోవర్ ఎనర్జీ, పికి హయ్యర్ ఎనర్జీ గెయిన్ చేసి పి లోకి వెళ్ళింది, పిజెడ్ లోకి వెళ్ళింది పర్టికులర్. ఇప్పుడు కాంబినేషన్ డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది. ఎలాగ సార్? 1s 1p కలిసింది అని, 1s 1p కలిసినట్లయితే దెన్ దట్ ఈస్ కాల్డ్ sp హైబ్రిడైజేషన్. ఓకే, 1s 2p కలిస్తే ఏమవుతుంది? sp2 హైబ్రిడైజేషన్. 1s 3p కలిస్తే ఏమవుతుంది? sp3 అవుతుంది. ఇది sp అవుతుంది, 1s 1p, ఇది sp2 అవుతుంది. ఇదంతా కలిస్తే అన్ని కలిసిపోతే sp3. ఇప్పుడు ముందు sp3 గురించి నేను మాట్లాడుతాను. sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ ఏంటి సార్? sp3 హైబ్రిడైజేషన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిటాల్ and 3p orbitals to form total 4 sp3 hybrid orbitals is called sp3 hybridization kada. So s orbital spherical shape kada, spherical shape, x axis, y axis, z axis, you know kada. p orbital dumbbell shape kada, px alage py and pz dumbbell shape. 3 dumbbells రాశారు. ఇవన్నీ కలిస్తే ఎన్ని కలిసాయో అన్నే ఫామ్ అవుతుంది.
3 కలిసాయి కాబట్టి సారీ 3 + 1 కలిసాయి కాబట్టి 4 కలిసాయి కాబట్టి 4 ఫామ్ అవుతాయి. సో 4 కూడా ఇలా ఉంటాయి. 1 2 3 4. ఇదిగో ఇలాగా ఈ చిన్న లోబ్స్. అంటే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, హైబ్రిడ్ ఆర్బిటాల్ అంటే ఇలాగా 2 లోబ్స్ సమానంగా ఉంటాయి. అదే హైబ్రిడ్ ఆర్బిటాల్ అంటే ఏ హైబ్రిడ్ ఆర్బిటాల్ అయినా ఇలాగా రాస్తాం. ఒక పెద్ద లోబ్ ఒక చిన్న లోబ్ ఉంటుంది. అంటే ఈ రెండింటి చిన్న లోబ్స్ ఈ రెండు, దీని చిన్న లోబ్ ఇది, ఆ పైదాంది చిన్న లోబ్ ఇది అన్నారు. సో దిస్ ఈస్ 1 sp3, ఇది ఒక sp3 sp3. ఇప్పుడు ఈ 4 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లోకి వస్తాయి. ఓకే, ఇప్పుడు దీని షేప్ ఏంటి అంటే టెట్రాహెడ్రల్. బాండ్ యాంగిల్ ఎంత అంటే 109 degrees 28 minutes. ఓకే, ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ అడుగుతాడు. ఈచ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఈచ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఈచ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ లో ఏది ఎంత పర్సంటేజ్ ఉంటుంది అంటాడు. పర్సంటేజ్ ఆఫ్ ఎస్ అంటే ఏం చెబుతావు? హౌ మెనీ ఎస్ ఆర్బిటాల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్? 1. అవుట్ ఆఫ్ హౌ మెనీ ఆర్బిటాల్స్? 4. పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 100, దట్ ఈస్ 25%. అంటే ఇది sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ అనుకుంటే దాంట్లో ఎస్ క్యారెక్టర్ ఎంత ఉంటుందంటే 25. మరి పర్సంటేజ్ అంటే 100 కదా, 25 అది ఉంటే 75 పీ క్యారెక్టర్ ఉంది. అంటే పీ క్యారెక్టర్ ఎంత అంటే దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయి. పర్సంటేజ్ ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్డ్ 3 out of 4 into 100, that is 75% కదా. 425 టైమ్స్ పోయింది, 25 into 3 అంటే 75%. అంటే ఇది డంబెల్ షేప్ ఏమో 75% ఉంటుంది, స్పెరికల్ షేప్ ఏమో 25% ఉంది. అంటే అటు డంబెల్ కాదు, ఇటు స్పెరికల్ కాదు. అంటే డంబెల్ షేప్ ప్రిడామినెంట్ గా ఉంది కాబట్టి ఇలాగ రాస్తాం డంబెల్ లాగా, అంతేగాని మరి ఇలాగా రాయట్లేదు మనం. కాబట్టి అది ప్యూర్ పీ ఆర్బిటాల్ అంటే ఇలాగా. ఇది నైదర్ డంబెల్ షేప్ నార్ స్పెరికల్ షేప్ అని అలా ఉంటుంది. ఓకే, మరి షేప్ ఏముంటుంది? షేప్ ఏంటంటే టెట్రాహెడ్రల్. ఎక్కడ sp3 హైబ్రిడైజేషన్ ఉన్నా టెట్రాహెడ్రల్ షేప్. మరి బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది సార్ అంటే ఏం చెప్తావు? 109 degrees 28 minutes ఉంటుంది సార్ అని. సో ఈ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఒకటి. దేంట్లో? కార్బన్ కాంపౌండ్స్ లో కార్బన్ కి మనం ఫ్రీక్వెంట్ గా గమనించే హైబ్రిడైజేషన్ sp3. అలాగే sp2 హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్. ఓకే, మరి sp2 హైబ్రిడైజేషన్ అంటే ఏం చెప్తావు? The process of intermixing of 1s orbital and 2p orbitals to form total 3 sp2 hybrid orbitals కదా. sp2 1s 2p. ఇప్పుడు s ఆర్బిటాల్ స్పెరికల్ ఇందాకలాగే, మరి p ఆర్బిటాల్స్ రెండే ఇన్వాల్వ్ అవుతున్నాయి ఈసారి, p ఆర్బిటాల్స్. ఓకే, మరి టోటల్ 3 వస్తున్నాయి కదా. 3 ఎలా ఉంటాయి సార్ అంటే ఇదిగో ఇలా ఉంటాయి. ఇదొక sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇదొకటి ఇదొకటి, ఇదొక sp2 sp2 sp2. ఓకే, ఇందాక మనం గమనించాం ఇక్కడ కార్బన్ లో 1 2 3 4 కదా ఉన్నాయి అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్సైటెడ్ స్టేట్ లో. sp2 ఇంతవరకు ఇన్వాల్వ్ అయింది కదా. అంటే 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ 3 హైబ్రిడ్ ఆర్బిటాల్ లో వచ్చేస్తాయి. 1 2 3. ఇంకొకటి ప్యూర్ పీ ఆర్బిటాల్ మిగిలిపోయి ఉంది కదా, pz మిగిలిపోయింది. సో ఇది px అనుకో, ఒకటి py కదా, ఇది 2s ఆర్బిటాల్ ఇలాగా వచ్చింది. ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత అంటే 120 degrees కదా. ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఈచ్ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ కంటైన్స్ డాష్. పర్సంటేజ్ ఆఫ్ ఎస్ అంటే ఏం చెప్తావు? హౌ మెనీ ఎస్ ఆర్బిటాల్స్? 1. అవుట్ ఆఫ్ హౌ మెనీ ఆర్బిటాల్స్? 3 కదా. 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. టోటల్ 3లో 1 ఏమో ఎస్. ఆ తర్వాత పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 100, దట్ ఈస్ హౌ మచ్? 33.5.
3%. ఓకే, మరి అలాగే పర్సంటేజ్ ఆఫ్ పి అంటే ఏం చెబుతావు? పీలు ఎన్ని ఇన్వాల్వ్ అయినాయి? 2 out of 3 into 100, దట్ ఈస్ 66.66%. ఓకే, మరి షేప్ ఏముంటుంది సార్? షేప్ ఏంటి అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ప్లేనార్ ట్రయాంగులర్ షేప్ అంటాం. ఇక్కడేమన్నావు? దీన్ని టెట్రాహెడ్రల్ షేప్ అన్నాం. ఇలాగా ఉండే షేప్ ని టెట్రాహెడ్రల్ షేప్ అంటాం. ఇది వచ్చేసి ప్లేనార్ ట్రయాంగులర్, ప్లేనార్ ట్రయాంగులర్ ఆర్ ట్రైగోనల్ ప్లేనార్, ట్రైగోనల్ ప్లేనార్ షేప్, ట్రైగోనల్ ప్లేనార్ షేప్. ఓకే, మరి బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే ఇదిగో రాశాం కదా, 120 degrees. ఇది sp2 హైబ్రిడైజేషన్. తర్వాత ఇంకోటి sp హైబ్రిడైజేషన్. sp అయితే నేను ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను ఇంకొంచెం డీటెయిల్ గా. ఇది sp3 హైబ్రిడైజేషన్ కదా, దీనికి ఎగ్జాంపుల్స్ మాట్లాడినట్లయితే దట్ ఈస్ మీథేన్ CH4, C2H6 ఎట్సెట్రా. అంటే ఆల్కేన్స్ అన్ని చెప్పవచ్చు మనం కదా. ఆల్కేన్స్ అంటే CnH2n+2 ఫార్ములాతో వచ్చే కాంపౌండ్స్ కదా. సో ఇప్పుడు నువ్వేం చెప్తావు? ఇక్కడ మీథేన్ తీసుకుందాం అంటే నీకు ఇంకొంచెం వివరంగా చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు అనేది నీకు తర్వాత తెలుస్తుంది. అది తెలియాలి, కాన్సెప్ట్ తెలియాలి. కార్బన్ కదా, ఇదిగో 4sp3 ఇలా వస్తాయి కదా. సారీ, దిస్ వన్ 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కదా. ఈ 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో CH4 ఫార్మేషన్ ఆఫ్ మీథేన్. కార్బన్ దగ్గర 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చాయి. ఒక్కో దాంట్లో ఒక్కో అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది కదా. ఇప్పుడు హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1s1 కదా, ఓన్లీ 1 ఎలక్ట్రాన్. s ఆర్బిటాల్ స్పెరికల్, ఇదొక స్పెరికల్, ఇదొక హైడ్రోజన్, ఇదొక హైడ్రోజన్. హైడ్రోజన్ దగ్గర ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్. సో హియర్ షేరింగ్ టేక్స్ ప్లేస్. హియర్ ఆల్సో షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇదొక హైడ్రోజన్, ఇదొక హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్. ఇదొక sp3, ఇదొక sp3, ఇదొక sp3, ఇది sp3. అవునా? ఇది ఓవర్లాపింగ్ టేక్స్ ప్లేస్ అలాంగ్ ది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. కార్బన్ న్యూక్లియస్, హైడ్రోజన్ న్యూక్లియస్ కలిపే లైన్ మీద ఓవర్లాపింగ్ ఉంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ సిగ్మా బాండ్. ఇది ఒక సిగ్మా బాండ్. అలాగే దిస్ ఈజ్ ఆల్సో సిగ్మా బాండ్. 2 న్యూక్లియస్లు కలిసే లైన్, ఇమాజినరీ లైన్. లైన్ ఏముండదు, మనం ఇమాజిన్ చేస్తాం. ఆ లైన్ మీద ఓవర్లాప్ అయితే సిగ్మా బాండ్. ఇలాగా సిగ్మా బాండ్. ఇది కూడా ఒక సిగ్మా బాండ్. సో ఇప్పుడు ఫైనల్ గా స్ట్రక్చర్ ఎలా రాస్తామంటే మనం ఇలాగ రాస్తాం. ఇది ఒక హెచ్ హెచ్ హెచ్. షేరింగ్ జరిగినట్లయితే ఒక హైఫన్ తో ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఒక గీత గీసాము అంటే అది కోవలెంట్ బాండ్. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు, ఒకటి ఈ కార్బన్ ఆటంది, ఇంకొకటి హైడ్రోజన్ ఆటంది ఉన్నట్టు. ఓకే, మరి ఈ షేప్ ఏంటి అంటే టెట్రాహెడ్రల్ షేప్ అని అంటాం. ఇలా ఉంటుంది అన్నమాట. బాండ్ యాంగిల్ ఎంత అంటే 109 degrees 28 minutes ఉంది. ఓకే, ఇది మీథేన్ మాలిక్యూల్ ఎలాగా ఫామ్ అయింది అనే దాని గురించి చెప్పాను, రైట్? మరి ఈథేన్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది చెప్పగలవా? C2H6 అంటే 2 కార్బన్స్. ప్రతి కార్బన్ దగ్గర కూడా ఇలాగే 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. 2 కార్బన్లు ఉన్నాయి. ప్రతి కార్బను sp3 హైబ్రిడైజేషన్. ఇదిగో ఇది టెట్రాహెడ్రన్ తిప్పి రాశారు ఇలా. ఇంకొక కార్బన్ దాని టెట్రాహెడ్రన్ ఇలాగా రాశారు. ఓకే, అంటే ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది అనేది నువ్వు మర్చిపోకూడదు. ఒక్కొక్క హైబ్రిడ్ ఆర్బిటాల్. అన్ని sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్సేగా. ఇక్కడ ఇంకొక మాట చూడు, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని అంటే ఏం చెబుతావు? టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ మీథేన్ లో ఎన్ని? 4 కదా. 1 2 3 4 బాండ్స్. 4 బాండ్స్ కూడా ఏ ఓవర్లాపింగ్ తో ఫామ్ అయింది అంటే హైడ్రోజన్ ఏ ఆర్బిటాల్, అది s ఆర్బిటాల్. ఇది sp3. sp3 s ఓవర్లాపింగ్ తో ఫామ్ అయింది. sp3s, 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 sp3s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్. ఎన్ని సార్ అలాంటివి? దీన్నే అది సిగ్మాన పైన అంటే సిగ్మా sp3s.
ఎన్ని ఉన్నాయి సార్? 4 ఉన్నాయి. 4 sp3 ఎస్. మరి పై బాండ్స్ ఎన్ని అంటే 0. లోన్ పేర్స్ ఏమన్నా ఉన్నాయా సెంట్రల్ ఆటం మీద అంటే 0. సెంట్రల్ ఆటం కార్బన్ మీద ఇక్కడ లోన్ పేర్స్ లేవు. ఓకే, ఇప్పుడు ఇక్కడ వద్దాం. ఇది sp3, అన్ని కూడా sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్సే. ఓకే, నీకు తెలిసినప్పటికీ ఒకసారి మరి గుర్తు తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా తొందర ఏం లేదు, హడావుడి ఏం లేదు, నీట్ గా స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా వెళ్దాం. ఓకే, సో ఇది హైడ్రోజన్ ఆటమ్స్ ఇక్కడ ఓవర్లాప్ అయింది. అలాగే ఈ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఓవర్లాప్ అయింది. అన్ని కూడా ఏ ఓవర్లాపింగ్? ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ ఆర్ overlapping takes place along the internuclear axis. ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్, రెండు న్యూక్లియస్ కలిపే లైన్ మీద అన్ని కూడా. కాబట్టి అన్ని కూడా సిగ్మా బాండ్సే. సిగ్మా ఇక్కడ హైడ్రోజన్ కార్బన్ ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకున్నాయి, సిగ్మా బాండ్స్. ఆల్ ఆర్ సిగ్మా బాండ్స్ అలాంగ్ ది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు సార్? ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, మధ్యలో ఒక సిగ్మా బాండ్. ఇది ఒక సిగ్మా, ఇది వేరొక సిగ్మా, మరి ఒక సిగ్మా. అలాగే ఇలాగా 3 సిగ్మా బాండ్స్. బాండ్ యాంగిల్ ఎంత అంటే ఇక్కడ కూడా 109 degrees 28 minutes. ఓకే, ఎక్కడ చూడు నువ్వు అదే వస్తుంది. ఇది ఒక టెట్రాహైడ్రన్, ఇలాగా చూడాలి నువ్వు, టెట్రాహైడ్రన్ ఇలాగా. ఇదేమో ఇక్కడ నుంచి ఇలాగా చూస్తావు. అవునా, 2 టెట్రాహైడ్రన్స్ ఉన్నాయి ఒకదాంతో ఒకటి కలిసి. కాబట్టి మీథైన్ స్ట్రక్చర్ అన్నా నువ్వు టెట్రాహైడ్రన్ అని చెప్తావు. ఓకే, టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్, టెట్రాహైడ్రాల్ లేదా టెట్రాహైడ్రాన్ అంటావు. ఇది కూడా టెట్రాహైడ్రానే, టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్. బాండ్ యాంగిల్ ఎంత అంటే సేమ్ ఇక్కడ కూడా 109 degrees 28 minutes. మరి టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ అంటే ఏం చెబుతావు ఇక్కడ? టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ చెప్పు నాకు. 1 2 3 4 5 6 7 బాండ్స్. మరి దీంట్లో ఏ ఓవర్లాపింగ్ తో ఫామ్ అయినాయి? హైడ్రోజన్ దగ్గర ఏ ఆర్బిటాల్స్? ఇవన్నీ కూడా ఎస్ ఆర్బిటాల్స్. సో sp3 ఎస్, sp3 ఎస్, అలాగే sp3 ఎస్ ఓవర్లాప్. కాబట్టి ఎన్ని sp3sలు ఉన్నాయి? ఇటువైపు 3, ఇటువైపు 3 ఉన్నాయి. 6 సిగ్మా sp3 ఎస్ ఓవర్లాపింగ్స్ తో ఫామ్ అయినాయి 6 బాండ్స్. 1 సిగ్మా బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై విచ్ ఓవర్లాపింగ్? sp3 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 అని చెప్తాం. ఓకే, సో లైక్ దిస్. ఇది దేని గురించి మాట్లాడాం? పై బాండ్స్ ఎన్ని అంటే లేవు. లోన్ పైర్స్ ఆన్ ది సెంట్రల్ ఆటం అంటే 0, ఏమీ లేవు. ఇలాగా sp3 హైబ్రిడైజేషన్ గురించి మనం చెప్పచ్చు. అలాగే sp2 కావాలి నీకు. ఆ తర్వాత sp నేర్చుకుందాం. నెక్స్ట్ వన్ ఈస్ వాట్ యు కాల్, దీంట్లోకి వెళ్దాం ఇంకో పేజీలోకి. దట్ ఈస్ sp2 హైబ్రిడైజేషన్. చెప్పు sp2 హైబ్రిడైజేషన్. 1s ఆర్బిటాల్, 2p ఆర్బిటాల్స్. ఇందాక రాశాం కదా, అది ఆల్రెడీ రాశాను నేను కదా. ఇప్పుడు నేను అక్కడే చెప్తాను, ఆగు. వెనక్కి వచ్చి కదా, అది వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చాను నేను. దట్ ఈస్ ఇదిగో sp2 హైబ్రిడైజేషన్ మాట్లాడాం కదా. ఈ sp2లో 33.33% s, 66.6 p క్యారెక్టర్, ప్లేనార్ ట్రయాంగులర్, బాండ్ యాంగిల్ 120 degrees అనేది నేర్చుకున్నాం. ఇలా ఉంది. ఇప్పుడు sp2 హైబ్రిడైజేషన్ అయితే గమనించి, ఇక్కడ sp2 అయితే ఇక్కడ ఇది మిగిలిపోయి ఉంది కదా, ఇది అవునా, ఒక p ఆర్బిటాల్ మిగిలిపోయింది. అది ఎలాగ ఫామ్ అవుతుంది సార్? ఆ p ఆర్బిటాల్ ఏమవుతుంది అనేది మనం ఇక్కడ గమనిద్దాం. నా ఎగ్జాంపుల్ ఏంటి అంటే sp2 హైబ్రిడైజేషన్ కి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇథిలీన్ మాట్లాడుతున్నాను. CH2 డబుల్ బాండ్ CH. ఓకే, ఏంటిది? ఇథిలీన్. లేదా C2H4 కలిపి రాస్తే C2H. ఇప్పుడు ఎలాగ సార్ ఇది? ఇందాక చూసాం కదా, ఎన్ని వచ్చాయి? 3 కదా sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్. 1 2 3
1s 2p మొత్తం 3 వచ్చాయి. దీంట్లో ఒక్కో దాంట్లో ఒక్కొక్క అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది. నౌ దట్ కంటైన్స్ వన్ ప్యూర్ p ఆర్బిటాల్. అది గమనించాను కదా. ఈ జెడ్ మిగిలిపోయింది కదా, ఇదిగో ఇది ప్యూర్ p ఆర్బిటాల్. దీన్ని ఇలా షేడ్ చేశాను నీకు అర్థం అవడం కోసం. ప్యూర్ p ఆర్బిటాల్ పైన కింద. అలాగే ఇంకొక కార్బన్ ఆటమ్ C2 కదా, 2 కదా ఉంది. దీని దగ్గర ఒక్కొక్క అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది, ఒక్కొక్కటి sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ కదా. దీని దగ్గర కూడా ఒక ప్యూర్ p ఆర్బిటాల్ ఉంది, మిగిలిపోయింది ఒక ప్యూర్ p ఆర్బిటాల్. హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ కాలేదు కదా. ఇప్పుడు ఏమైంది, ఈ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్స్ విత్ s ఆర్బిటాల్స్ ఆఫ్ 4 డిఫరెంట్ హైడ్రోజన్ ఆటమ్స్ కదా. ఇక్కడ ఓవర్లాపింగ్. ఈ ఓవర్లాపింగ్స్ అన్ని కూడా అలాంగ్ ది ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్. ఇది ఒక సిగ్మా, ఇది ఒక సిగ్మా. అలాగే ఇక్కడ ఓవర్లాప్ సిగ్మా, ఇక్కడ కూడా ఓవర్లాపింగ్, ఇది కూడా సిగ్మానే. ఇప్పుడు ఈ ప్యూర్ p ఆర్బిటాల్స్ మిగిలిపోయినాయి కదా. దీంట్లో ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది, దీంట్లో కూడా ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది. ఈ 2 లాటరల్ ఓవర్లాపింగ్ జరుగుతుంది. 2 ఆటమ్స్ మధ్య ఒక బాండ్ ఫామ్ అయితే ఇంకొక బాండ్ అదే డైరెక్షన్ లో ఫామ్ కాదు. లాటరల్ ఓవర్లాపింగ్ అంటాం. ఇదంతా ఒకటే ఓవర్లాపింగ్, పైన ఒక బాండ్ కింద ఒకటి కాదు, అదంతా కలిపి ఒకటే బాండ్. దీన్ని లాటరల్ ఓవర్లాపింగ్ అంటావు. పై బాండ్ ఇది కూడా ఓవర్లాపింగ్ అలాంగ్ ది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ కాబట్టి సిగ్మా. ఇప్పుడు ఈ మాలిక్యూల్ ని ఎలా రిప్రజెంట్ చేసావు అంటే, ఇదిగో ఇటువైపు 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక సిగ్మా బాండ్, దీనికి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇంకొకటి పై బాండ్, లాటరల్ ఓవర్లాపింగ్. ఓకే, మరి దీని షేప్ ఏంటి సార్ అంటే ఏం చెప్తావు? ఇదిగో ప్లేనార్ ట్రయాంగులర్, ఇలాగా. మళ్ళీ అదొక ప్లేనార్ ట్రయాంగిల్. మరి బాండ్ యాంగిల్ ఎంత సార్ అంటే 120 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, మరి దీంట్లో షేప్ ఏంటన్నావు? sp2 ఉంటే షేప్ ఏమొస్తుంది? ప్లేనార్ ట్రయాంగులర్. బాండ్ యాంగిల్ వచ్చేసి 120 డిగ్రీ. మరి టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని అంటే 1 2 3 4 5 6 బాండ్స్ ఉన్నాయి. మరి 6 బాండ్స్ లో సిగ్మా బాండ్స్ ఎన్ని అంటే ఏం చెబుతావు? సిగ్మా బాండ్స్, ఇదొక సిగ్మా కదా, రాశాం కదా ఇక్కడ. సిగ్మా సిగ్మా, ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా, మధ్యలో ఒక సిగ్మా, టోటల్ 5 సిగ్మా బాండ్స్. మరి ఈ 5 సిగ్మా బాండ్స్ లో ఒక సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? 1 సిగ్మా బాండ్ ఇస్ ఫార్మ్డ్ బై sp2 ఓవర్లాప్. sp2 ఓవర్లాప్, సిగ్మా sp2 అంట. ఇంకా 4 సిగ్మా బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ఏ ఓవర్లాపింగ్? sp2 s ఓవర్, సిగ్మా sp2 s ఓవర్లాప్. అండ్ 5 బాండ్ ఫామ్ అయింది కదా. నెంబర్ ఆఫ్ 5 బాండ్స్ ఎన్ని అంటే 1. ఏ ఓవర్లాపింగ్ అంటే pp ఓవర్లాపింగ్ అంట. px py pz అవసరం లేదు, దట్ ఈస్ pp ఓవర్లాప్. ఓకే, లేదా దాన్ని ఇలా రాస్తాం 5pp అని కూడా రాస్తాం. Okay, so like that. So this is about sp2 hybridization. Okay, sorry, tomorrow we will continue. Okay, రేపు కంటిన్యూ చేద్దాం. అక్కడ నుంచి sp హైబ్రిడైజేషన్ ఆ తర్వాత సబ్జెక్ట్ లో పెట్టాం. వాళ్ళు వచ్చేస్తున్నారు, క్లాస్ ఉంది వాళ్ళకి. ఓకే, మరి